రావు గారు ఫిజికల్ ప్లేన్ అవుతోంది కదా. ఎవరు వసంతలత హనుమంతరావు గారు వాడారు. ఆ? హనుమంతరావు గారు వచ్చారు ఆన్లైన్. నేను మీరు వినిపిస్తుంది కానీ ఆన్లైన్ రావట్లేదు మేడం. కానీ మీరు వసంతలతకి ఒకసారి ఫోన్ చేద్దాం. వసంత గారు రాలేదు, వసంతలత రాలేదు. వచ్చినట్టు రామ్మోహన్ రావు గారు వచ్చారు. వస్తున్నావా? వస్తున్నా. అనుపమ గారు వచ్చారు. రికార్డింగ్ ఆన్ చేసాను వసంతలత. వచ్చేసండి. మొదలు పెడతావా? అదే సరే. ఓం శ్రీ గురుభ్యో నమః. 31 అక్టోబర్ 2023. ఈరోజు డాక్టర్ అనీబ్ సెంట్ రచించిన ద ఏన్షియంట్ విజ్డమ్ అనే పుస్తకంలోని విషయాల్ని లక్ష్మి గారు చదివి వినిపిస్తారు. రామ్మోహన్ రావు గారు రాలేదు. ఆఫ్ వాట్ అక్కర్స్ ఆన్ ద 2 higher planes. యూనివర్స్ లో హయ్యర్ ప్లేన్స్ లో ఏం జరుగుతుంది? 7th and 6th అండ్ కన్ఫర్మ్ ఫార్మ్ బట్ ద ఏజియస్ట్ కాన్సెప్షన్. అంటే మనకి క్లియర్ గా లేని కాన్సెప్షనే ఉంటుంది. ఎనర్జీ ఆఫ్ ద లోగోస్ వాజ్, అంటే లోగోస్ యొక్క ఆ ఎనర్జీ అన్నది యాజ్ వర్లింగ్ మోషన్ ఆఫ్ ఇన్కన్సీవబుల్ ర్యాపిడిటీ, అంటే మనకి తెలియనంత స్పీడ్ గా ఉంటుంది అనమాట. డాగ్స్ డిగ్స్ హోల్స్ ఇన్ స్పేస్ లో హోల్స్ అవుతుంది అనమాట. ఇన్ దిస్ రూట్ మ్యాటర్ అండ్ దిస్ వర్టెక్స్ ఆఫ్ ది, ఇది అయిపోయిందా? ఎన్కేస్డ్ ఇన్ ఏ ఫిల్ ఆఫ్ ద రూట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ ద ప్రైమరీ యాటమ్. అంటే అందులో హోల్స్ అది డిగ్ చేస్తుంది అనమాట. ఈ రూట్ మ్యాటర్ దాన్ని మనం ప్రైమార్డియల్ మ్యాటర్ అంటాం. అండ్ దిస్ వర్టెక్స్ ఆఫ్ లైఫ్ ఎన్కేస్డ్ ఇన్ ఫిల్మ్ ఆఫ్ ద రూట్ ఆఫ్ ది మ్యాటర్. అంటే ఆ ఫిల్మ్ అంటే ఒక పొర, ఆ రూట్ ఆఫ్ ది మ్యాటర్ ని కప్పి ఉంచుతుంది ఇన్ ద ప్రైమరీ యాటమ్. దీస్ అండ్ దేర్ అగ్రిగేషన్స్, ఇవన్నీ కలిపి స్ప్రెడ్ త్రూ అవుట్ ద యూనివర్స్, జగత్తంతా వ్యాపించుంటాయి. ఇవన్నీ కూడా అన్ని రకాలైన సబ్ డివిజన్స్ ని స్పిరిట్ మ్యాటర్ లోని హైయెస్ట్ ఆర్ 7th ప్లేన్ లోని సబ్ డివిజన్స్ అన్నిటినీ చేస్తూ ఉంటాయి. ద 6th ప్లేన్ ఈజ్ ఫార్మ్డ్ బై సమ్ ఆఫ్ ద కౌంట్లెస్ మిరియడ్స్ ఆఫ్ దీస్ ప్రైమరీ యాటమ్స్. అంటే ఎన్నో మిలియన్ల కొద్ది ఈ ప్రైమరీ యాటమ్స్ 6th ప్లేన్ లో ఉంటాయి. అది కూడా ఒక వర్టెక్స్ తయారు చేస్తాయి ఇన్ ద కోర్సెస్ట్ అగ్రిగేషన్స్ ఆఫ్ దేర్ ఓన్ ప్లేన్. అంటే చాలా కొంచెం కోర్స్ అంటే రఫ్ గా ఉన్నటువంటివన్నీ కలిసి ఆ ప్లేన్ లో అవుతాయి. అండ్
దిస్ ప్రైమరీ యాటమ్ ఎన్వాల్వ్డ్ విత్ స్పిరిట్ స్ట్రాండ్స్, అంటే ఆ స్పైరల్ స్ట్రాండ్స్ ఆన్ ద కోర్సెస్ట్ కాంబినేషన్స్ ఆఫ్ ద సెవెంత్ plane becomes the finest unit of spirit matter or atom of the sixth plane. అంటే ఈ atom of the sixth plane అన్నది ఇలాంటివన్నీ ఇంకా కూడాను, అండ్ దిస్ ప్రైమరీ atom ఎన్వాల్వ్డ్ విత్ స్పైరల్ స్ట్రాండ్స్, స్పైరల్ గా ఉన్నటువంటి ఆ అంటే స్ట్రాండ్స్ అంటే అదే గళ్ళు లాంటివి, దాని మీద అంటే దాని మీద పొరలా ఉంటాయి. ఆ కోర్సెస్ట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద సెవెంత్ ప్లేన్ కి అదే కోర్సెస్ట్ కాంబినేషన్ అనమాట. అదేంటంటే ఫైనెస్ట్ మ్యాటర్ ఆఫ్ ద అంటే సిక్స్త్ ప్లేన్ కి అవుతుంది. అంటే అక్కడ కోర్సెస్ట్ ఏమో ఇక్కడేమో ఫైనెస్ట్ ఫామ్ గా ఉంటుంది. ఇక్కడ కోర్సెస్ట్ మ్యాటర్ ఏదో అది ఫిఫ్త్ ప్లేన్ కి ఫైన్ మ్యాటర్, అంటే అలా 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 వస్తాయి అన్నమాట. The sixth plane atoms and their endless combinations form the subdivisions of the spirit matter of the sixth plane. అంటే ఈ సిక్స్త్ ప్లేన్ ఐటమ్స్ ఏమో దాంట్లో సిక్స్త్ ప్లేన్ లోని సబ్ డివిజన్స్ గా ఉంటుంది. ద సిక్స్త్ ప్లేన్ ఆటమ్ ఇన్ ఇట్స్ turn sets up a vertex in the coarsest aggregations of its own plane, and with these coarsest aggregations as a filming veil becomes the finest atom of the fifth unit of the spirit matter of atom of the fifth plane. అంటే ఈ విధంగా అందులో కోర్సెస్ట్ ఏమో ఫిఫ్త్ ప్లేన్ యొక్క ఫైనెస్ట్ మ్యాటర్ అవుతుంది. ది ప్రాసెస్ ఇస్ రిపీటెడ్. ఆ విధంగా ఇందులోనేమో చాలా కోర్సెస్ట్ ఫోర్త్ ప్లేన్ లోని ఫైనెస్ట్ ఆటమ్ గా ఉంటుంది. ఆ తర్వాత కూడా అలాగే ఫార్మ్ నెసెసరీ ద స్పిరిట్ మ్యాటర్ ఆఫ్ ద ఫోర్త్, ద థర్డ్, ద సెకండ్ అండ్ ద ఫస్ట్ ప్లేన్స్. ఈ విధంగా తయారవుతాయి. దీస్ ఆర్ ద 7 గ్రేట్ రీజియన్స్ ఆఫ్ ద యూనివర్స్ సో ఫార్ యాజ్ దేర్ మెటీరియల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆర్ కన్సర్న్. అంటే వాటి యొక్క మెటీరియల్ మ్యాటర్కి సంబంధించినంత వరకు కూడా ఈ విధంగా తయారవుతూ ఉంటాయి. కోర్సెస్ట్ అంటే ఏమిటండి? కోర్స్ అంటే రఫ్ అని, దళంగా అదే రఫ్ గా అని, రఫ్ గా థిక్ గా, ఫైన్ కి ఆపోజిట్ అది. అంటే అది అక్కడేమో కోర్స్ గా ఉన్నది, రఫ్ గా ఉన్నది, ఇక్కడ ఫైన్ గా అవుతూ ఉంటుంది. అంటే అర్థం ఏమిటి, ఇటీంచటి చూసామనుకోండి, హయ్యర్ ప్లేన్స్ కి వెళ్తున్న కొద్దీ ఫైన్ మ్యాటర్ ఉంటుంది, లోయర్ ప్లేన్స్ కి వస్తున్న కొద్దీ కోర్స్ మ్యాటర్ ఉంటుంది. అర్థమైందా? స్థూలం అని అనడాన్ని అంటే కొంచెం ఆ ఫైన్ కాకుండా అలాగా. The student may find the conception clearer if he thinks of the fifth plane atoms as Atma. Fifth plane atoms ni ఆత్మగా తీసుకుంటే కొంచెం క్లియర్ అవుతుంది అంటున్నారు. Those of the fourth plane as Atma enveloped in Buddhi matter, ఇంతవరకు చదివాం అసలు. Those of the third plane Atma enveloped in Buddhi and Manas matter. Those of the second plane Atma enveloped in Buddhi, Manas and Kama matter. And those of the lowest as Atma enveloped Buddhi, Manas, Kama and Sthula matter. Only the outermost is active in each, but the inner are there, though latent, ready to come into activity on the upward arc of evolution. అంటే ఇవల్యూషన్ లో ఆ పైనుంచి ఆ యాక్షన్ అన్నది మొదలవుతుంది, అప్వార్డ్ ఆర్క్ నుంచి. ఈ స్పిరిట్ మ్యాటర్ అన్న ప్రపంచం అన్నది ఈజ్ యూజ్డ్ డిజైనెడ్లీ at implies the fact that there is no such thing as dead matter. అంటే
ఇందులో మనకి తెలిసింది ఏంటంటే డెడ్ మ్యాటర్ అన్నది లేనే లేదు. ఒక్కసారి అంటే దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది? డెడ్ మ్యాటర్ అన్నది ఆల్ మ్యాటర్ ఇస్ లివింగ్. ద టైనియస్ట్ పార్టికల్స్ ఆర్ లైవ్స్. సైన్స్ స్పీక్ ట్రూలీ ఇన్ ఎఫర్మింగ్. దీనికి సైన్స్ ఏమో బలపరుస్తుంది. నో ఫోర్స్ వితౌట్ మ్యాటర్, నో మ్యాటర్ వితౌట్ ఫోర్స్. అంటే ఫోర్స్ లేని మ్యాటర్ లేదు, మ్యాటర్ లేని అంటే ఫోర్స్ లేదు. దే ఆర్ వెడెడ్ టుగెదర్ ఇన్ అన్ డిజల్యూబుల్ మ్యారేజ్. అంటే అవి ఒకదానితో ఒకటి అంత కలిసిపోయి ఉన్నాయి. త్రూ అవుట్ ద ఏజెస్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ఎ యూనివర్స్. అంటే ఒక జగత్తు ఉన్నంత కాలం ఈ మ్యాటర్ స్పిరిట్ కలిసే ఉంటాయి. దే ఆర్ వెడెడ్ టుగెదర్ ఇన్ అన్ ఇండిజాల్యుబుల్ మ్యారేజ్. అంటే అవి అలాగ కలిసి ఉంటాయి త్రూ అవుట్ ద ఏజెస్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ఎ యూనివర్స్ అండ్ నన్ కెన్ wrench them apart. ఎవరు వాటిని వేరు చేయలేరు. మ్యాటర్ ఈజ్ ఫార్మ్ అండ్ there is no form which does not expresses a life. Spirit is life. అంటే ఏ ఫాము లైఫ్ లేనిది లేదు, స్పిరిటే లైఫ్ అయి ఉంది. అండ్ there is no life that is not limited by form. లైఫ్ అన్న అలాంటి లైఫ్ ఏది లేదు, అది ఫార్ముకే లిమిట్ అయినది. Even the Logos, the Supreme Lord, has, during manifestation, the universe as his form. అంటే లోగోస్ అంటే ఆ పరమాత్మ తత్వం అన్నాం కదా, అది సుప్రీం లార్డ్ అంటున్నాం దాన్ని. అది ఏంటంటే డ్యూరింగ్ అంటే మేనిఫెస్టేషన్ అంటే అది సృష్టిగా వచ్చినప్పుడు ఈ జగత్ అన్నది అది ఆ లోగోస్ యొక్క రూపమే. అండ్ సో డౌన్ టు ది యాటమ్. అదే అంటే జగత్తు నుంచి యాటమ్ వరకు కూడా ఆ లోగోసే అంటే ఆ పరమాత్మ తత్వమే వచ్చింది. దిస్ ఇన్వల్యూషన్ of the life of the logos as the ensouling force in every particle and its successive unwrapping in the spirit matter of every plane, so that the materials of each plane have within them, in a hidden or latent condition, at the form and force possibilities of all the planes above them as well as those of their own. These two facts make evolution certain and give to the very lowest particle the hidden potentialities which will render it fit as they become active powers. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం కూడా అంటాం కదా సూక్ష్మంలో కూడా అది ఉంది, స్థూలంలో కూడా ఆ శక్తి ఉంది. అంటే ఇక్కడ అక్కడ ఫుల్ స్టాప్ ఎక్కడి నుంచి ఉంది, ఇదంతా ఒకటే వాక్యమేమో. ది ఇన్వల్యూషన్ అంటే అంతర్గత, దాని లోపల ఉన్న జీవం అన్నది లోగోస్ లో, అది ఎన్సోలింగ్ ఫోర్స్ ఇన్ ఎవ్రీ పార్టికల్. ప్రతి పార్టికల్లో అదే ఫోర్స్ ఉంది. అండ్ ఇట్స్ సక్సెసివ్ ఎన్రాపింగ్ అంటే అది మళ్ళీ అది ర్యాప్ అవుతూ చుట్టూరా పొరలా ఉండడం అన్నది స్పిరిట్ మ్యాటర్ చుట్టూ ఆఫ్ ఎవ్రీ ప్లేన్, ప్రతి ప్లేన్ లో స్పిరిట్ మ్యాటర్ చుట్టూ ఉంటుంది. సో దట్ ద మెటీరియల్స్ ఆఫ్ ఈచ్ ప్లేన్ హ్యాస్ విత్ ఇన్ దెమ్ ఇన్ ఏ హిడెన్ ఆర్ లేటెంట్ కండిషన్. అందుకని ప్రతి ప్లేన్ లో పదార్థాలు కూడా ఒక అవ్యక్తంగా, గుప్తంగా, ఆల్ ద ఫార్మ్ అండ్ ఫోర్స్, ఫార్మ్ ఫోర్స్ అన్ని కూడా పాసిబిలిటీస్ ఆఫ్ ఆల్ ద ప్లేన్స్ అబౌవ్ దెమ్ యాజ్ వెల్ యాజ్ దోస్ ఆఫ్ దేర్ ఓన్. అంటే ప్రతి ప్లేన్ లో అదర్ ప్లేన్స్ మ్యాటర్ ఉంటుంది, దాని ప్లేన్ మ్యాటర్ అంటే 6th ప్లేన్ లో 7th, 5th, 4th, 3rd అన్ని ఉంటాయి, దాని ప్లేన్ మ్యాటర్ ఉంటుంది. అలాగే 7th ప్లేన్ లో 7th ప్లేన్ మ్యాటర్, మిగతా 6th ప్లేన్స్ మ్యాటర్స్ అలాగా ఉంటాయి అని చెప్తున్నారు. దీస్ two facts make evolution certain and give to the very lowest particle the hidden potentiality. అందుకని దీనివల్ల ఏంటి, లోయెస్ట్ పార్టికల్ కూడా హిడెన్ పొటెన్షియాలిటీస్ ఉంటాయి. యాజ్ దే బికమ్ యాక్టివ్ పవర్స్
టు ఎంటర్ ఇన్ టు ద ఫార్మ్ ఆఫ్ ద హైయెస్ట్ బీయింగ్స్. అందుకని అవి అంతకంటే హైయెస్ట్ వాటిలోకి చొరబడగలం. ఇన్ఫాక్ట్ ఇవల్యూషన్ మే బి సమ్డ్ అప్ ఇన్ ఏ ఫ్రేజ్, ఇట్ ఈస్ లేటెంట్ పొటెన్షియాలిటీస్ బికమింగ్ యాక్టివ్ పవర్స్. ఇంకా చెప్పాలంటే ఇవల్యూషన్ ఏమనొచ్చు, గుప్తంగా ఉన్నటువంటి అన్ని పొటెన్షియాలిటీస్ను యాక్టివ్గా ఉన్న శక్తులుగా అవుతున్నాయి అని చెప్పొచ్చు. ఆ సెకండ్ గ్రేట్ వేవ్ ఆఫ్ ఇవల్యూషన్ ఏంటి అంటే ఇవల్యూషన్ ఆఫ్ ద ఫార్మ్, రూపం యొక్క ఇవల్యూషన్. అండ్ ద థర్డ్ గ్రేట్ వేవ్, ద ఇవల్యూషన్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్నెస్, విల్ బి డెల్ట్ విత్ లేటర్ ఆన్. తర్వాతది సెల్ఫ్ కాన్షియస్నెస్ యొక్క ఇవల్యూషన్, దాన్ని తర్వాత చూద్దాం అంటున్నారు. దీస్ త్రీ currents of evolution are distinguishable on our earth in connection with humanity. ఈ 3 రకాల ఇవల్యూషన్స్ మానవాళికి సంబంధించి మనం చూస్తున్నాం. ద మేకింగ్ ఆఫ్ ద మెటీరియల్స్, అంటే మెటీరియల్ తయారవడం, బిల్డింగ్ ఆఫ్ ద హౌస్, ఇల్లు తయారవడం, అండ్ ద గ్రోయింగ్ ఆఫ్ ద టెనెంట్ ఆఫ్ ద హౌస్, హౌస్లో ఉండేవాళ్ళు. ఆర్ యాజ్ సెడ్ అబౌవ్, the evolution of spirit matter, the evolution of form, the evolution of self-consciousness. అంటే 3 రకాలు: స్పిరిట్ మ్యాటర్ ఇవల్యూషన్, ఫార్మ్ ఇవల్యూషన్, తర్వాత ది సెల్ఫ్ కాన్షియస్నెస్. ఇఫ్ ద రీడర్ కెన్ గ్రాస్ప్ అండ్ రిటైన్ దిస్ ఐడియా, he will find a helpful due to guide him, he will find a helpful clue to guide him through the labyrinth of facts. ఈ ఫ్యాక్ట్స్ అన్నిటినీ అర్థం చేసుకోవడానికి ఇవన్నీ అర్థం అవుతే అంటే చదివే మనకి మిగతా అంతా కూడా బాగా అర్థం అవుతుంది. అంటే ఇక్కడ ఒక రూపం మనకి తెలుస్తుంది, ఎలా ఎవల్యూషన్ ఎలా జరుగుతుంది. We can now turn to the detailed examination of the physical plane. ఇప్పుడు ఫిజికల్ ప్లేన్ యొక్క పరీక్ష వద్దాం. దట్ ఆన్ విచ్ అవర్ వరల్డ్ ఎగ్జిస్ట్ and to which our bodies belong. దానికే మన ప్రపంచం దానికి సంబంధించింది, మన శరీరాలు దానికే పరిమితమై అంటే దానికే చెందుతాయి ఫిజికల్ గా. ఎగ్జామినింగ్ ద మెటీరియల్స్ బిలాంగింగ్ టు దిస్ ప్లేన్, వీఆర్ స్టక్ బై దేర్ ఇమెన్స్ వెరైటీ, ద ఇన్యూమరబుల్ డిఫరెన్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద ఆబ్జెక్ట్స్ అరౌండ్ us, మినరల్స్, వెజిటబుల్స్, యానిమల్స్, ఆల్ డిఫరింగ్ ఇన్ దేర్ కాన్స్టిట్యూయెంట్స్. అంటే వీటన్నిటిని మనం పరీక్షించి చూస్తే మనం ఏంటంటే వీఆర్ స్ట్రక్ బై దేర్, వాటి యొక్క వెరైటీ ఎన్ని రకాలుగా ఉన్నాయి, అవి ఎన్నో రకాలుగా ఉన్నటువంటి భేదాలు ఉంటాయి. ఎందులో మన చుట్టూరా ఉన్నటువంటి మినరల్స్లో, వెజిటబుల్స్లో, జంతువుల్లో ఎన్నో రకాల వెరైటీస్ మనం చూస్తున్నాం. మ్యాటర్ హార్డ్ అండ్ సాఫ్ట్, అంటే గట్టిగా మెత్తగా ఉన్న మ్యాటర్, మృదువుగా ఉన్నది, ట్రాన్స్పరెంట్గా ఉన్నది, ఒపేక్గా ఉన్నది అంటే ట్రాన్స్పరెంట్ కాకుండా, బ్రిటిల్ అంటే విరిగిపోయేటట్టున్నది, అలాగే డక్టైల్ అంటే అది సాగదీయబడేటట్టున్నది, చేదుగా ఉన్నది, తీపిగా ఉన్నది, సుఖంగా ఉన్నది, ఇబ్బందిగా ఉన్నది, కలర్డ్గా ఉన్నది, కలర్లెస్గా ఉన్నది, ఇలా రకరకాల మ్యాటర్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ దిస్ కన్ఫ్యూషన్ these subdivisions of matter emerge as a fundamental classification. అందుకని ఇలాంటి ఎన్నో కన్ఫ్యూజన్స్ లో ఇప్పుడు మనకి మ్యాటర్ అనేది ఈ క్లాసిఫికేషన్ లోకి వస్తుంది. మ్యాటర్ ఈజ్ సాలిడ్, లిక్విడ్, గ్యాసియస్. మ్యాటర్ 3 రకాలుగా విడదీయవచ్చు: సాలిడ్, ఘన పదార్థం, ద్రవ పదార్థం, వాయు పదార్థం అని. ఫర్దర్ ఎగ్జామినేషన్ షోస్ దట్ దీస్ సాలిడ్స్, liquids and gases are made up by combination of much simpler bodies. ఇంకా మనం దాన్ని పరిశీలిస్తే ఈ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ ఇంకా సింపుల్ గా ఉన్న వాటితో తయారు చేయబడ్డాయి. మచ్ సింప్లర్ బాడీస్ అది. కాల్డ్ బై కెమిస్ట్ ఎలిమెంట్స్, అంటే దాన్ని రసాయనిక శాస్త్రజ్ఞులు ఎలిమెంట్స్ అంటున్నారు, మూలకాలు. అండ్ దట్ దీస్ ఎలిమెంట్స్ మే ఎగ్జిస్ట్ ఇన్ ఏ సాలిడ్,
ఈ మూలకాలు అనేవి సాలిడ్ లో ఉంటాయి, లిక్విడ్ లో ఉంటాయి, గ్యాసియస్ స్థితిలో ఉంటాయి. వితౌట్ చేంజింగ్ దేర్ రెస్పెక్టివ్ నేచర్స్, వాటి యొక్క స్వభావం మారకుండా ఆ స్థితిలో ఉంటున్నాయి. thus the chemical element oxygen is a constituent of wood and in combination with other elements forms the solid wood fibers ಏನದು fibers. It exists in the sap with another element. అంటే ఇలా మనం చూస్తే ఈ కెమికల్ ఎలిమెంట్స్ అన్నది, ఆక్సిజన్ అన్నది ఒక వుడ్ లో ఒక భాగం. అయితే ఇది ఇతర ఎలిమెంట్స్ లోని కలిసినప్పుడు సాలిడ్ వుడ్ అన్నది, వుడ్ ఫైబర్స్ తయారవుతాయి. ఇది ఏంటంటే ఆ లిక్విడ్ లో, శాప్ అంటే రసం, విత్ అనదర్ ఎలిమెంట్, ఆ శాప్ ఇంకో దాంతో కలిస్తే ఈల్డింగ్ ఏ లిక్విడ్ కాంబినేషన్ యాజ్ వాటర్. అంటే ఇందులో ఉన్న ఈ ఆక్సిజన్ ఇంకో దాంట్లో ఉన్న హైడ్రోజన్ తో కలిస్తే నీరు వస్తుంది. అండ్ ఇట్ ఎగ్జిస్ట్ ఆల్సో ఇన్ ఇట్ బై ఇట్ సెల్ఫ్ యాజ్ గ్యాస్, దాంట్లో అది గ్యాస్ గా ఉంటుంది. అండర్ దీస్ 3 కండిషన్స్ ఇట్ ఈస్ ఆక్సిజన్. ఇలా అన్ని కండిషన్స్ లో ఉన్నది ఆక్సిజనే. ఫర్దర్, ప్యూర్ ఆక్సిజన్ కెన్ బి రెడ్యూస్ ఫ్రమ్ ఏ గ్యాస్ టు ఏ లిక్విడ్. అంటే ప్యూర్ గా ఉన్న ఆక్సిజన్ ఒక గ్యాస్ నుంచి లిక్విడ్ అవుతుంది. అండ్ ఫ్రమ్ ఏ లిక్విడ్ టు ఏ సాలిడ్, అలాగే లిక్విడ్ నుంచి ఘన పదార్థంగా అవుతుంది. రిమైనింగ్ ప్యూర్ ఆక్సిజన్ ఆల్ ద టైమ్ అండ్ సో విత్ అదర్ ఎలిమెంట్స్. అంటే ఎప్పుడు ప్యూర్ ఆక్సిజన్ గా ఉండి ఇతర ఎలిమెంట్స్ కూడా అలా ప్యూర్ గా ఉంటాయి. అండ్ ఫార్మ్ ఏ లిక్విడ్ టు ఏ సాలిడ్, ఆ లిక్విడ్ నుంచి సాలిడ్ గా అవుతుంది. రిమైనింగ్ ప్యూర్ ఆక్సిజన్ యాజ్ ద టైమ్ అండ్ సో విత్ అదర్ ఎలిమెంట్స్. ఈ విధంగా అంటే ఇతర ఎలిమెంట్స్ కూడాను. ఎవరైనా లైన్ లో ఉన్నారా ఏంటి? రామ్మోహన్ రావు గారు, మీకు వినబడుతోందా? రామ్మోహన్ రావు గారు, నాకు వినపట్లేదండి మేడం, ఆ? బ్రేక్ మధ్యలో. అవునా? ఏమో అది నెట్ ప్రాబ్లం ఏమో. రామ్మోహన్ రావు గారు అసలు రాలేదు. మధ్య మధ్యలో బ్రేక్ వస్తుందండి. అవునా? ఏమో మరి. అంటే వసంతలత నీకు నెట్ పోయిందా ఏంటి? ఇవాళ ఏంటి మధ్యలో నెట్ ప్రాబ్లం ఫోన్ డిశ్చార్జ్ అయిపోయింది, మళ్ళీ పెట్టాను. అంటే ఈ రోజు మరి నాకు నెట్ ఉంది, కానీ మరి మీకేమైందో తెలియదు. వినపట్లేదు, మధ్య బ్రేక్ వచ్చేస్తుంది మాటకు మాటకు. అవునా? మరి నా దాంట్లో అంతా బాగానే ఉంది ఇవాళ. నేను ఇవాళ ఏ మీటింగ్లు వినడం మానేశాను. మాకు మధ్య మధ్యలో బ్రేక్ వస్తుందండి. అది మీ ఫోన్ ప్రాబ్లం ఏమో, అక్కడ నెట్ ప్రాబ్లం. వసంతలత నీకు క్లియర్ గా ఉందా? నేను లక్ష్మి ఒక 5 నిమిషాలు అయింది లక్ష్మి, నాది 5 డిశ్చార్జ్ నిమిషాలకు క్లియర్ గా అయిపోయింది. ఉందా? నాకు క్లియర్ గానే, నాకు నాకు వినిపించినంత వరకు బాగానే వినిపించింది. అదే కానీ నువ్వు అదే లేకపోవడం మధ్యలో నేను పోవడం అనుకుంటున్నాను. అంటే మామూలుగా బ్రేక్ వస్తున్నది అంటున్నారు కదా, బ్రేక్ వస్తుందండి. అంటే అది మీ మీ సెల్ గానీ మీ నెట్ లో గానీ ప్రాబ్లం. అవును. దస్ ద కెమికల్ ఎలిమెంట్ ఆక్సిజన్, అంటే ఈ విధంగా మరో దాంతో కలుస్తోంది. అప్పుడేమో అలాగే ఒక ప్యూర్ ఆక్సిజన్ గానే ఉంటుంది సాలిడ్ లో, లిక్విడ్ లో, గ్యాస్ లో కూడాను. అలాగే ఇతర ఎలిమెంట్స్ కూడాను అంటున్నారు. యాజ్ ఇట్ మే బి రెడ్యూస్ ఫ్రమ్ ద గ్యాసియస్ కండిషన్ టు ద లిక్విడ్ అండ్ ద సాలిడ్, సో ఇట్ మే బి raised from the gaseous through 4 etheric stages, the fast of which consists of the ultimate physical atom, the disintegration of the atom taking matter out of the physical plane. అంటే atom disintegrate అయ్యి all together and into the next plane above.
అంటే ఆ ఒక ప్లేన్ నుంచి ఇంకో ప్లేన్కి అది వెళ్తోంది అని చెప్తున్నారు. అంటే ఆ గ్యాస్, ఆ సాలిడ్ నుంచి లిక్విడ్, లిక్విడ్ నుంచి గ్యాస్, అలాగా. ఇక్కడ అదే ఏదో బొమ్మ ఇచ్చారనమాట, యాన్షియంట్ విజ్డమ్ అని దాన్ని పెట్టి ఏ విధంగా అలా అవుతున్నాయి అన్నది ఆటమ్స్ యొక్క ఫిగర్ ఇచ్చారు. ఇన్ ద annexed plate 3 gases are shown in the gaseous and 4 etheric states. 4 ఈథరిక్ స్టేట్స్, 3 గ్యాసియస్ స్టేట్స్ చూపెట్టబడ్డాయి అని చూపిస్తున్నారు. ఇట్ విల్ బి అబ్జర్వ్డ్ that the structure of the ultimate physical atom is the same for all. అల్టిమేట్ గా ఉన్న ఫిజికల్ ఆటమ్ అన్నిటికీ ఒకటే, సేమ్ ఫర్ ఆల్. బై చాలా పెద్ద. It will be observed that the structure of the ultimate physical atom is same for all and that the variety, ఇంకా 10 minutes ఉంది. అంటే ప్రతి దాంట్లో ఫిజికల్ మ్యాటర్ అండ్ ఫిజికల్ ఆటమ్ అన్నది ఒకేలా ఉంది అన్ని స్టేట్స్ లోని. అండ్ దట్ ద వెరైటీ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఈస్ డ్యూ టు ద వెరైటీ ఆఫ్ వేస్ ఇన్ విచ్ దీస్ అల్టిమేట్ ఫిజికల్ ఆటమ్స్ కంటిన్యూ. అంటే అవి ఏ విధంగా కంబైన్, ఇవి ఎలా కలుస్తున్నాయి అన్న దాని మీద ఇవి ఆధారపడి ఉంటున్నాయి. దస్ ద 7th సబ్ డివిజన్, ఈ విధంగా 7వది ఆఫ్ ఫిజికల్ స్పిరిట్ మ్యాటర్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ హోమోజీనియస్ ఆటమ్స్. The 6th is composed of fairly simple heterogeneous combinations of those, each combination behaving as a unit. The 5th is composed of more complex combinations and the 4th of still more complex. అంటే ఏంటంటే అవి స్థూలం అవుతున్న కొద్దీ కాంప్లెక్స్ కాంబినేషన్స్ తోటి అవి తయారవుతున్నాయి. And the 4th of still more complex ones, but in all cases these combinations act as units. Third subdivision consists, అంటే ఏంటది, కాన్షియస్నెస్, consists of yet more complicated combinations regarded by the chemist as gaseous atoms or elements, and on this subdivision many of the combinations have received special names. ఆక్సిజన్, హైడ్రోజన్. అంటే మూడోది ఇక్కడ స్టేట్ని బట్టి గ్యాసియస్ స్టేట్. ఈ గ్యాసియస్ స్టేట్ లో ఇంకా కూడాను సబ్ డివిజన్స్ ఉంటాయి. వాటిని మనం ఏమోని గ్యాసియస్ ఆటమ్స్ అంటాము. వాటిని పేర్లు చెప్తున్నారు, ఎలిమెంట్స్. వాటికి ఆక్సిజన్, హైడ్రోజన్, ఈ విధంగా నైట్రోజన్, క్లోరిన్ మొదలైనవి. అండ్ ఈచ్ న్యూలీ డిస్కవర్డ్ కాంబినేషన్ నౌ రిసీవ్స్ ఇట్స్ నేమ్. కొత్తగా దానికి పేరు ఉంటుంది. ద సెకండ్ సబ్ డివిజన్ కన్సిస్ట్ ఆఫ్ కాంబినేషన్స్ ఇన్ ద లిక్విడ్ కండిషన్. మొదటిది గ్యాస్ అయితే రెండోది లిక్విడ్ కండిషన్. వెదర్ రిగార్డెడ్ యాజ్ ఎలిమెంట్స్ such as bromine, as combinations such as water or alcohol. The first subdivision is composed of all solids again, whether regarded as elements such as iodine, gold, lead, etc., or as compounds such as wood, stone, chalk, and so on. అంటే ఇక్కడ సాలిడ్స్ లో ఎలా ఉంటుంది, లిక్విడ్స్ లో ఎలా ఉంది, అది గ్యాసియస్ స్టేజ్ లో ఎలా ఉంది, అది మనకి చెప్తున్నారు. The physical plane may serve the student as a model from which, by analogy, he may gain an idea of the subdivisions of spirit matter of other planes. అంటే ఫిజికల్ ప్లేన్ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఆ అదర్ ప్లేన్స్ యొక్క స్పిరిట్ మ్యాటర్ ఎలా ఉంటుంది అన్నది మనకి తెలుస్తుంది. వెన్ ఏ థియోసఫీ స్పీక్స్ ఆఫ్ ఎ ప్లేన్, ఒక థియోసఫిస్ట్ ప్లేన్స్ కోసం మాట్లాడినప్పుడు he means a region throughout which spirit matter exists. అంటే అక్కడ ప్లేన్ అంటే స్పిరిట్ మ్యాటర్ ఉన్నటువంటి ఎగ్జిస్ట్ అవున ప్లేను. ఆల్ whose combinations are derived from a particular set of atoms.
అంటే పర్టికులర్ సెట్ ఆఫ్ ఆటమ్స్ నుంచి కాంబినేషన్స్ వస్తున్నాయి. దీస్ ఆటమ్స్ ఇన్ టర్న్ ఆర్ యూనిట్స్ పొజెసింగ్ సిమిలర్ ఆర్గనైజేషన్స్, అంటే ఇవన్నీ కూడా సిమిలర్ ఆర్గనైజేషన్స్ కలిగి ఉంటాయి. హూస్ లైఫ్ ఇస్ ద లైఫ్ ఆఫ్ ద లోగోస్ వేల్ ద ఫ్యూయర్ ఆర్ మోర్ ఇన్ ఫ్యూయర్ ఆర్ మోర్. అవి తక్కువగా ఉండొచ్చు, ఎక్కువగా ఉండొచ్చు, కానీ ఇదంతా కూడా లోగోస్ నే పోలి ఉంటుంది. ఇప్పుడు మనకి పదాలు అవి మారాయి అంతే. హీ మీన్స్ ఏ రీజియన్, ద ఫిజికల్ ప్లేన్. హలో హలో వినిపించడం లేదండి తెలుగు. వినిపించట్లేదు. అదే మీరు ఉన్నారా? ఇది క్లోజ్ అయిపోయింది అనుకుంటా. ఎంత కష్టం నిజంగా. మరి కష్టం అంటే మరి కష్టం అని నేను అనుకోకుండా చేస్తున్నాను. అంటే ఇష్టంతో చేస్తున్నారా పని? సరే, ఈ రోజు ఇంకా టైం కొంచెమే ఉంది కనుక ముగించాను. లక్ష్మి వినిపించలేదు ఆఖరి ఆహా, అది నాదేంటి అయిందంటే క్లోజ్ అయినట్టు అయిపోయింది. నేను టైం అయిపోయింది అనుకున్నాను, చూస్తే 5 నిమిషాలు ఉంది. స్క్రీన్ క్లోజ్ అయింది ఇందాకలా. ఎందుకయిందో నాకు తెలియదు. అది పోనీ క్లోజ్ చేద్దామని చూసేసరికల్లా మీరు అందరూ వచ్చారు. ఇప్పుడు అంటే ఇందాకల నుంచి మీరున్నా నాకు క్లోజ్ అయింది. అయితే ఇక్కడ కాపుదాం సరే. ఇవాళ. ఓకే. 5 అంటే ఇంకా 4 మినిట్స్ ఉంది. 4.5 వదిలేద్దాం. 28 పేజ్. రామ్మోహన్ రావు గారు చాలా సార్లు ఫోన్ చేస్తున్నారు. నేను ఆయనకి చేసినప్పుడు వినబడదు, ఆయన నాకు చేసినప్పుడు వినబడదు. ఎలాగ మరి అర్థం అవ్వట్లేదు. ఓకే, ఇవాళ క్లోజ్ చేద్దాం. ఓకే ఓకే అందరికీ నమస్కారం.